Hello everyone, welcome to our channel Active Spoken English. In this video, I will let you know about present perfect continuous in our English grammar. Okay guys, let's go to our class. ఇప్పుడు మనం ఈ లెసన్ ద్వారా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మన ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఒకసారి చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక యాక్షన్ మొదలై కొంత సమయం వరకు కొనసాగి పాస్ట్లోనే ముగుస్తుంది. ఇటువంటి యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి కొంత సమయం వరకు కంటిన్యూ అయ్యి పూర్తవుతుంది. ఇటువంటి యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో మొదలై ఇప్పటి వరకు కొనసాగడాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ, యూ, వి, దే సబ్జెక్ట్లకు గాను మనం హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్లకు గాను హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గల తేడా ఏంటో తెలుసుకుందాం. ముందుగా ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకుంటే ఒక యాక్షన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వడాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. అంటే ఒక పని కొనసాగడాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా యాక్షన్ కొనసాగుతుంది. రెండు టెన్సెస్ కూడా ఒకటే. కానీ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది మనం మెన్షన్ చేస్తాం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పీరియడ్ ఆఫ్ టైంని మనం మెన్షన్ చేయము. ఎగ్జాంపుల్లోకి వెళ్తే షీ ఈజ్ రీడింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం ఆమె చదువుతూ ఉంది, కానీ ఎప్పుడు మొదలైంది యాక్షన్ అనేది మనం మెన్షన్ చేయలేదు. కానీ ప్రెజెంట్లో మాత్రం ఈ యాక్షన్ కొనసాగుతూ ఉంది. షీ ఈజ్ రీడింగ్, చదువుతూ ఉంది. అలాంటే షీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుండి చదువుతూనే ఉంది. ఈ సెంటెన్స్లో మనం పర్టికులర్ ఆఫ్ పీరియడ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ టెన్స్లో ఒక పర్టికులర్ ఆఫ్ పీరియడ్ని మెన్షన్ చేస్తాం కాబట్టి ఇటువంటి వర్డ్స్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సెంటెన్స్లో షీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ షీ సబ్జెక్ట్, హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్, రీడింగ్ V4. ఆమె ఉదయం నుండి చదువుతూనే ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై సన్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ సిన్స్ 1 year. మా అబ్బాయి వైజాగ్లో 1 year నుంచి నివసిస్తున్నాడు. ఐ బీన్ స్టడింగ్ ఫర్ 3 hours. నేను 3 గంటలుగా చదువుతూనే ఉన్నాను. 3 గంటల నుండి చదువుతూనే ఉన్నాను. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ బ్యాంక్ సిన్స్ జూలై. ఆమె జూలై నుండి ఈ బ్యాంకులో పనిచేస్తూ ఉంది. వి హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ 2 hours. మేము 2 గంటల నుండి మాట్లాడుతూనే ఉన్నాము. అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా కొనసాగుతుంది. కానీ పాస్ట్లో ఒక పర్టికులర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తూ ప్రజెంట్లో కూడా కొనసాగుతుంది అని చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఉపయోగిస్తాము. ఓకే గాయస్, ఈ లెసన్ ద్వారా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టేట్టుకోండి. సో మా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.